మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంతాల్లో అదృశ్యమైన చిన్నారి ఉదంతం రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. అసలు పాప ఏమైంది, క్షేమంగానే ఉందా లేక ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మొదట జంతువుల దాడి అని, ఆ తర్వాత కిడ్నాప్ అని భావించినప్పటికీ తాజాగా కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. చిన్నారి కనిపించకుండా పోయినప్పటి నుంచి పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే కేసులో ఇప్పటి వరకు ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకకపోవడం గమనార్హం. దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగి ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్న క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో మొదటగా ఏదైనా క్రూర జంతువులు దాడి చేశాయా అనే కోణంలో అనుమానించారు. ఎందుకంటే పాప నివాసం ఉండే ప్రాంతం చుట్టుపక్కల తోటలు ఉండడంతో మొదట ఏదైనా క్రూర జంతువు చిన్నారిని లాక్కెళ్లి ఉంటుందా అనే కోణంలో అనుమానించారు. కానీ అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక రెండో కోణంలో కిడ్నాపర్ల పనేనా, జంతువుల దాడి కాకపోతే ఎవరైనా ముఠా పాపను కిడ్నాప్ చేసిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో అనుమానాస్పదంగా వ్యక్తుల సంచారం కానీ ఇతర ఆధారాలు కానీ దొరకలేదు. దీంతో కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో పోలీసులు తమ దర్యాప్తు శైలిని మార్చారు. ఈ క్రమంలోనే పాప నివాసానికి సమీపంలో ఉన్న పామాయిల్ తోటను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ బయటపడ్డ 2 బోరుబావులు ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. చిన్నారి ఉన్న ఇంటికి సుమారు 300 మీటర్ల దూరంలోనే ఈ 2 బోరుబావులు ఉన్నాయి. విశేషం ఏమిటంటే పాప ఇంటికి ఒకటి ఎడమవైపు ఉంటే మరొకటి కుడివైపు ఉంది. దీంతో ఆడుకుంటూనో లేక తెలియకనో చిన్నారి ఆ తోటల్లోకి వెళ్లి ఆ బోరుబావుల్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయా అనే బలమైన అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. 300 మీటర్ల పరిధి ఉంటే అంటే చిన్నారి నడుచుకుంటూ వెళ్లే దూరమే కావడంతో పోలీసులు ఇప్పుడు పూర్తి ఫోకస్ను ఆ 2 బోరుబావులపైనే పెట్టారు. ప్రస్తుతం ఆ బోరుబావుల వద్దకు ప్రత్యేక బృందాలు చేరుకొని కెమెరాలు, అత్యాధునిక పరికరాల సహాయంతో లోపల ఏమైనా ఆనవాళ్లు ఉన్నాయా అని తనిఖీలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ బోరుబావుల గుట్టు తేలితేనే తుని చిన్నారి మిస్సింగ్ మిస్టరీకి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. చాలా మంది పామాయిల్ తోటలో ఎక్కువగా ఇక్కడ బోరుబావులు ఉన్నాయి, బోరుబావుల్లో చిన్నారి పడిపోయింది, బోరుబావుల్లో దిగేసి ఉండొచ్చు అనే చాలా మంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏదైతే పామాయిల్ తోట ఉందో, పామాయిల్ తోట మొత్తానికి 2 బోరుబావులు ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ ఒక బోరుబావి దగ్గర అయితే మనం ఉన్నాం, అక్కడికి వెళ్దాం. అసలు ఎలా ఉంది బోరుబావి, ఎంత ఎత్తులో ఉంది, పాప ఇక్కడ వరకు రాగలదా, ఒకవేళ వస్తే ఆ బోరుబావిలోకి దిగే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన కూడా మనం ప్రేక్షకులకు చూపించే పనులు పడ్డాం. అయితే చూడొచ్చు ఒకసారి. ఏదైతే ఉందో ఇదే బోరుబావి. ఈ బోరుబావి కూడా ఇది పూర్తిగా కట్టేసినటువంటి బోరుబావి. పైన ఏదైతే సంచి ఉందో సంచి పెట్టి కట్టేసినటువంటి బోరుబావి. అంటే బోరుబావి దగ్గరికి రావడం, బోరుబావిలో దిగే అవకాశం అంటూ ప్రస్తుతానికి లేదు. ఇది ఏమైనా తక్కువ ఎత్తుందా అంటే చూసుకోవచ్చు. ఒక్కసారి నేను ఇప్పుతాను, ఇది చూడొచ్చు. బోరుబావి కూడా మీరు చూడొచ్చు లైవ్ లో. ఇది నాకు మోకాళ్ళ పైకి వచ్చింది. అంటే బోరుబావి ఇది 2.5 అడుగుల ఎత్తులో ఉంది. పాప 2 అడుగుల లోపే ఉంటది పాప. అంటే 2 ఏళ్ల 1 నెల చిన్నారి, 2 ఏళ్ల 1 నెల చిన్నారి ఈ బోరుబావి దగ్గరికి ఎలా రాగలదు? ఒకవేళ వచ్చినా బోరుబావిలోకి దిగే అవకాశం లేదు. కొంతమంది ఏదో చెప్పుకోవడానికి అయితే బోరుబావిలో పడిపోయింది పాప, బోరుబావి దగ్గరలో ఉంది, బోరుబావి దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. చూడొచ్చు, లైవ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ 2 బోరుబావులు ఉన్నాయి. అయితే ఈ బోరుబావి వెడల్పుగానే ఉంది, కాకపోతే ఈ బోరుబావిలోకి దిగే అవకాశం లేదు. 2.5 అడుగుల ఫీట్ ఉంది బోరుబావి, చూడొచ్చు మీరు. మరి ఏమైనట్టు చిన్నారి? చిన్నారి ఈ రోజుకి 17 రోజులు అవుతుంది మిస్ అయ్యి. ఒక పక్క పోలీస్ యంత్రాంగం అంతా కూడా పాప కోసం ఎదురు చూస్తూ ఉంది, మరో పక్క తల్లి చిన్నారులు కూడా పాప కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజుకైనా, అంటే 17 రోజులు కావచ్చింది, ఏ ఒక్క క్లూ అన్నా దొరకపోద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం. ఇలాంటిదే బోరుబావి, ఇంకొక బోరుబావి కూడా ఈ తోటలో ఉంది. 2 బోరుబావులు కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. ఏదైతే పైన బరకం అయితే కానివ్వండి, సంచి అయితే కానివ్వండి, కట్టినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఇదైతే పూర్తిగా క్లోజ్ చేసి ఉంది, అది కూడా క్లోజ్ చేసి ఉంది. అయితే ఇక్కడ వరకు బోరుబావి వరకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా
బోరుబావిలో దిగే అవకాశం కూడా ఇక్కడ లేదు చెప్పుకోవచ్చు. క్లియర్ గా చూడొచ్చు ఈ బోరుబావులు, 2 బోరుబావులు కూడా సేమ్ హైట్ లో ఉన్నాయి. 2 బోరుబావులు కూడా 2 అడుగులన్నర హైట్ లో ఉన్నాయి 2 బోరుబావులు. అసలు బోరుబావు దగ్గరికి రాలేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగానే చెప్పొచ్చు. అసలు ఈ బోరుబావులో మిస్ అయిందని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. అసలు ఈ బోరుబావు దగ్గర రావాలన్నా అక్కడి నుంచి 300 మీటర్లు నడవాలి. 300 మీటర్లు పాప ఈ గడ్డిలో, అంటే ఈ రోజు అంటే ఈ గడ్డి క్లియర్ చేసి ఉంది, అంటే ఏదైతే ట్రాక్టర్ తోటి యంత్రాన్ని ఉపయోగించి ఇదంతా కూడా గడ్డి క్లియర్ చేయడం జరిగింది. చూడొచ్చు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇదంతా కూడా గడ్డి, ఈ ఏరియా అంతా కూడా గడ్డి. ఒక్కసారి చూసుకోవచ్చు. ఇది తోట ఇలా ఉండేది. ఈ తోట ఏదైతే ఉందో ఈ తోటలో గడ్డి ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ బాటకి వెళ్ళినా సరే ఇదే విధంగా గడ్డి ఉండేది. ఇంత గడ్డిలో పాప ఇక్కడ వరకు రాగలదా? ఒకవేళ వస్తే బోరుబావి హైట్ కూడా చూసుకోవచ్చు. ఇంత హైట్ లో ఉన్న బోరుబావిలోకి ఎలా పాప దిగ్గలదు? అసలు బోరుబావిలోకి దిగే ఛాన్సే లేదు. ఇది ఈ బోరుబావులకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్. ఈ తోటలో ఉన్నటువంటి బోరుబావులకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్.